హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్కారం మేడం. నమస్కారం అమ్మా. మేడం మీరు చెప్పినట్టు అంటే ఇంతకుముందు మనం మాట్లాడాం లా ఆఫ్ అట్రాక్షన్ అని. అండ్ మనము ఇట్లానే ఈ ప్రకృతిని కోరుకుంటే ఆనందం, ఐశ్వర్యం, ఇంకా మంచి ఆరోగ్యం ఇది సాధ్యం పడుతుందా మనం కోరుకుంటే? ఖచ్చితంగా అవుతుందమ్మా. అంతకుముందు చెప్పినట్టుగానే మీరు ఏం కోరుకుంటున్నారు, మీకు ఆరోగ్యం బాగోలేదు, దీనికి ఒక ఎగ్జాంపుల్ లైవ్ నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 6 months ago మా మదర్కి సివియర్ ప్రాబ్లం వచ్చింది. అంటే ఎంత క్రిటికల్ అయిపోయిందంటే ఆమె ప్రాబ్లం ఏంటో డయాగ్నైజ్ చేయటానికి 15 days పట్టింది. ఎంఆర్ఐ చేయించాం, సిటీ చేయించాం, అన్ని రకాల టెస్టులు చేయించాం. ఎన్ని చేయించినా సరే అవ్వలేదు. కరోనా అన్నారు, కొన్నాళ్ళు కరోనాకి ట్రీట్మెంట్ ఇచ్చారు. అది అయిపోయినా సరే ఆమె ప్రాబ్లం రికవరీ అవ్వలేదు. వామిటింగ్స్, మోషన్స్ అయితే కోమాలోకి వెళ్ళిపోయారు. చాలా క్రిటికల్ పొజిషన్. నేను దీన్ని ప్రాక్టీస్ చేశాను. ఎలా అంటే మనం నమ్మకం అనేది, మా అమ్మని నేను ఒక్క 1 రోజుల్లో మా అమ్మని ఇంటికి తీసుకెళ్తాను. 1 రోజుల్లో అంటే నేను అప్పటికే 10 రోజులు 15 రోజులు డయాగ్నోస్ చేస్తూ ఉన్నా. కానీ మనం జాయిన్ అయిన రోజు నుంచి ప్రాబ్లం తెలియట్లేదు అన్నప్పటికల్లా నేను అన్న నెక్స్ట్ టైం నేను ఈ డేట్కి నేను ఉంటా. ఎందుకంటే నా బర్త్డే అన్నమాట. నా బర్త్డే టైంకి నేను మా అమ్మతో నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటా అని ఖచ్చితంగా నమ్మానమ్మా. మీరు నమ్మరు. అది ఎలా ఉంటుంది అంటే అది ఆరోగ్య విషయం. అది నా చేతిలో ఏమన్నా ఉందా? డాక్టర్స్ చేసేది, డాక్టర్స్ చేయాల్సిందే. ఓకే, అలాగే వాళ్ళు ట్రీట్మెంట్ కూడా డబ్బులు పోతే పోనీ కానీ ట్రీట్మెంట్ చేశారు. టైం టు టైం వాళ్ళు డయాగ్నోస్ చేస్తున్నారు. ఎక్కడా తెలియలేదు. మా ఇంట్లో వాళ్ళందరూ అయితే హోప్స్ వదిలేసుకున్నారు. మా డాడీ, మమ్మీ, మా చెల్లి అసలు ఇంకా లేదు. మా మమ్మీ కాన్షియస్లో లేరు, అసలు చిన్న పిల్ల అయిపోయారు అనమాట. ఈవెన్ నేనే ఉండి అన్ని దగ్గరుండి చూసుకున్నప్పుడు ప్రతి నిమిషము ఆ పెయిన్ నేను చూస్తూ ఉన్నా. బట్ నేను నమ్మాను, ఖచ్చితంగా మా అమ్మతో నేను నెక్స్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాను, మా అమ్మతో నేను హ్యాపీగా చేసుకోవాలి అని. అది నేను ఎలా జరుగుతుందో చూడు. మనం ఎప్పుడు మొదలు పెట్టామో, ఎప్పుడు మనస్ఫూర్తిగా అనుకుంటున్నామో, నేను ఆరోగ్యం గురించి చెప్తున్నాను ఇప్పుడు. అంటే ఒక్క నిమిషం మేడం. అంటే ఇందులో మనము మీరు కోరుకునేది అంటే ఉంది కదా, ఏదైతే మీరు బలంగా కోరుకుంటున్నారో అది దానికోసం మీరు ప్రత్యేకంగా ఈ టైం నుంచి వెళ్ళి కోరుకోవడం, అంటే ఈ టైంలో పొద్దున, సాయంత్రం, లేకపోతే ఆఫ్టర్ 6 దాటిన తర్వాత ఇలాంటివి ఏమైనా టైమింగ్స్ ఉన్నాయా మనకి? ఎస్ అమ్మా, ఎగ్జాక్ట్లీ. అయితే ఇలాంటి కండిషన్లో మనం టైమ్స్ ఫాలో అవ్వలేము హాస్పిటల్లో ఉన్న సిచ్యువేషన్ లో. ఇక్కడ మనకి ఏంటంటే మన పంచేంద్రియాలు, పంచకర్మలు, కర్మేంద్రియాలు అన్నీ కలిపి ఒకే దాన్ని ఫోకస్ చేయటం ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. అయితే యూజువల్ గా చెప్పేది ఏంటంటే, నువ్వు ఒక కోరికను కోరుకుంటే బ్రహ్మ ముహూర్తంలో, అంటే ఏంటి బ్రహ్మ ముహూర్తం? ఎర్లీ మార్నింగ్స్ లో మనకి 3:30 ఆ టైం, 4 o'clock నుంచి 5 లోపల ఆర్ 5:30 బ్రహ్మ ముహూర్తంలో నీవు కోరుకుంటే ఆ దానికి బలం ఎక్కువ ఉంటుంది అంటారు. బ్రహ్మ ముహూర్తంలో కోరుకున్నావు, అయితే ఉదయం కోరుకున్నావు అయిపోయిందా? కాదు. మరుసటి రోజు ఉదయం కోరుకుంటున్నావు అని కూడా కాదు. నీకు ఈ బ్రహ్మ ముహూర్తంలో కోరుకున్నది నీకేం కావాలి అని కోరుకోవటం, అది జరుగుతుంది అని నువ్వు యాక్షన్లో దిగుతావు. ఒక పాజిటివ్ వైబ్రేషన్ తోటి నువ్వు డేని స్టార్ట్ చేస్తున్నావు. నువ్వు నాకు అది అవుతుంది అన్న నమ్మకంతో నువ్వు డేని స్టార్ట్ చేస్తున్నావు. చేసి ఆ తర్వాత దాన్ని అలా వదిలేయకూడదు. మళ్ళీ నువ్వు ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత, సో మన పని చేస్తూ మనం ఆఫ్టర్నూన్ మరొక్కసారి నేను ఇది కోరుకున్నాను ఉదయం. మనం చూడండి రెగ్యులర్గా అంటాం కదా, ఈరోజు ఉదయాన్నే లేసి ఎవరి మొహం చూశాను అంటుంటాం. చాలా ఎందుకు, అది రోజంతా ఉంటుంది అని అంటారు కదా, మరి ఇది ఎందుకు పాటించాం? అలాగే ఉదయం మనం ఏదైతే కోరుకున్నా అది మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి నేను ఈరోజు ఇది కోరుకున్నా, నాకు ఇది జరుగుతుంది అని నమ్మకంతో ఉండాలి. తర్వాత మళ్ళీ రాత్రి పడుకునే ముందు హోప్ కోసం అన్నమాట. ఉదయం మనం చేసేది ఎనర్జీ, మధ్యాహ్నం మీరు కోరుకుంటున్నది. సో రిపిటేషన్ ఎందుకు చేస్తున్నాము అని అంటే, దాని యూనివర్స్కి మరొక్కసారి మనం చెప్తున్నాం, నివేదిస్తున్నాం. ఓకే, రాత్రి పడుకునేటప్పటికి హోప్తో పడుకుంటారు, ఇది జరుగుతుంది అని చెప్పి. మరొక్కసారి పడుకునే ముందు 1 గంట ముందు దీన్ని మనం అనుకోవాలి. ఎలా అనుకుంటాము అని అంటే, ఇక్కడ మనతో మనం మాట్లాడుకోవటమే. మళ్ళీ ఇంకొకసారి మన స్వామి వివేకానంద గారు చెప్పిన మాట, ఆయన అంటుంటారు కదా, మీతో మీరు మాట్లాడుకుంటే ప్రపంచంలో ఒక అద్భుతమైన స్నేహితుడిని మీరు కలుస్తారు అని. అలాగా మీతో మీరు మాట్లాడుకుంటే మీరు మధ్యాహ్నం అయినా రాత్రి అయినా మీరు ఒక్కసారి అనుకోవాలి, ఇది అనుకున్నాను నేను, ఇది జరుగుతుంది అని. అయితే
ఇది జరిగినట్టుగా మనం నమ్మాలి. వచ్చే సంవత్సరం ఈ టైంకి నేను ఇలా ఉంటాను అని నమ్మాలి. సాయంత్రం ఈ రోజు ఇంత చక్కగా గడిచింది, వచ్చే సంవత్సరానికి కూడా నేను ఇంతే హ్యాపీగా ఉంటాను అని థ్యాంక్స్, గ్రాటిట్యూడ్ చెప్పాలి. ఇది మీరు ఎంతగా చేస్తారో, ఎన్ని రోజులు చేస్తూ ఉంటారో అది యూనివర్స్కి రిపీటెడ్గా వెళ్తుంది. ఓకే, దానివల్ల మనం ఖచ్చితంగా అనుకున్నది జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ముహూర్తము టైము అని కాదు, మనం రిపీటెడ్గా యూనివర్స్ తోటి ఇంటరాక్ట్ అవుతున్నాం, కనెక్షన్ ఉంటుంది మనకి. ఒక్కసారి చెప్పేసి వదిలేస్తే వదిలేసినట్టే యూనివర్స్ కూడా వదిలేస్తుంది. సో ఆ యూనివర్స్ తోటి మనకు కనెక్షన్ అనేది ఉంటూ ఉండాలి. బ్రహ్మ ముహూర్తం అనేది మనకి ఎప్పటి నుంచో ఉన్నదే కదా, ఉదయాన్నే ఫ్రెష్ బ్రెయిన్ తోటి మన మైండ్ తోటి వేరే ఆలోచన లేకుండా మొదలు పెట్టడం వల్ల ఆ టైంలో కోరుకున్న కోరికలు బలంగా ఉంటాయి అని అంటాం అనమాట. ఎందుకంటే యూనివర్స్ లో కూడా అలా కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ టైంలో మనం కోరుకుంటే యూనివర్స్ రెడీగా ఉంటుంది మనకి ఇవ్వడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బ్రహ్మ ముహూర్తం అనేది చాలా అంటే మేధావులు, ఇప్పుడు మన ఎన్టీ రామారావు, సీనియర్ ఎన్టీ రామారావు కానీ చాలా మంది ఏంటంటే ఈ బ్రహ్మ ముహూర్తంలోనే వాళ్ళు అంత పెద్ద స్టేజ్ లో ఉన్నా కూడా పొద్దున్న లేవడం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం, వాళ్ళు అంత అంటే ఒక సీఎం అవ్వాలి అని అనుకున్నారో లేదో మనకు తెలియదు, కానీ వాళ్ళ దినచర్య మాత్రం ఇలా ఉండేదని చెప్పేసి చాలా సార్లు చాలా మంది చెప్పడం అయితే జరిగింది. మోడీ గారు, మోడీ ఇప్పటికి కూడా మన లైవ్ ఇంకా లైవ్ లో చెప్పాలంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంకా మోడీ గారు. సో వీళ్ళందరూ ఈ స్టేజ్ లో ఉన్నారంటే మేబీ ఇదే రీజన్ అయి ఉంటదేమో అసలు. అంతేనమ్మా, ఇక్కడ కోరుకున్న కోరిక బలమైందై ఉండాలి అంటే తెల్లవారి మనం 5 గంటలకి 4 నుంచి 5:30 లోపల లేచి మనం అనుకున్నది గనక కోరుకుంటే ఖచ్చితంగా మనం సాధించగలుగుతాం అన్నమాట. అది అప్పుడు కోరుకోకుండా దాని రిపిటేషన్ ఉండాలి. రిపిటేషన్తో మనం చేస్తూ ఉంటే గనక మనకి యూనివర్స్ ఏది కావాలన్నా కోరుకుంటుంది. ఇది ఆరోగ్యపరంగా మా అమ్మతోటి నేను మళ్ళీ బర్త్డే చేసుకున్నాను చాలా సంతోషంగా. సో నేను అనుకున్నట్టుగా మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి హ్యాపీగా నా బర్త్డే చేసుకున్నాను. అది ఆరోగ్యం అవ్వనియండి, ఐశ్వర్యం అవ్వనియండి, ఎటువంటి కోరికనైనా సరే బలంగా కోరుకోగలగాలి. సో అది కొంతమందికి డబ్బులు అవ్వచ్చు, కొంతమంది నేము ఫేమ్ అంటాం, కొంతమంది ఫేమ్ కోసం ఆలోచిస్తూ ఉంటారు, కొంతమంది నేమ్ కోసం, అలా కొంతమంది డబ్బుల కోసం, కొంతమంది ఆరోగ్యం కోసం. మీరు ఏదైనా కోరుకోండి, కోరుకునే టైంలో మీరు ఏం కోరుకుంటున్నారు అనే స్పష్టత ఉండాలి. సో కోరుకునే టైంను కూడా మనం చూసుకోగలిగితే గనక అది త్వరగా మనం కోరుకున్న కోరికలు నెరవేరడానికి కారణభూతం అవుతాయి అన్నమాట. అయితే మేడం అంటే ఇందులో మాత్రం నాకు ఒక క్లారిటీ వచ్చిందండి, ఏ టైంకి ఏది చేయాలి అండ్ అది ఎలా చేస్తూ ఉండాలి రిపీటెడ్గా అండ్ ఏం కోరుకోవాలి, మనకి ఒక క్లారిటీ అయితే మీరు ఇచ్చారు. నాకే కదా ఈ ఎపిసోడ్ చూసిన చాలా మందికి క్లారిటీ అనేది వచ్చేస్తుంది. వాళ్ళకి ఏంటంటే ఓకే ఇది అసలు ప్రాసెస్, ఇది జరగాల్సింది కదా, ఎందుకు మనం ఇలా చేస్తామని చెప్పేసి ఇప్పటివరకు వాళ్ళు టైం వేస్ట్ చేసుకున్న వాళ్ళు ఈ ఎపిసోడ్ చూసి మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మారుతారు. అండ్ మా కోసం ఇంత చెప్పినందుకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మా.